హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే నేను 7 శనివారాలు వ్రతం అయితే చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క వారంది ఎలా చేశాను ఏంటి అనేది మీకు వీడియోస్ అయితే ఏ వారం ఆ వారం పెట్టాను. ఈ వీడియోలో అయితే ఈ 7 శనివారాలు కలిపి ఒక వీడియో పెడదాము. నైవేద్యాలు ఎలా పెట్టాను, 7 శనివారాలు ఎలా చేశాను ఏంటి అనేది దీనిలో చెప్దామనే ఒక ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఈ ఈ పూజలు నేను చూసారా, నైవేద్యాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా పెట్టాను. ఒక్కొక్క వారంలో నాకు ద్రాక్షాలు దొరకలేదు, అరటిపళ్ళు దొరకకపోయినా పర్వాలేదు. ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు స్వామివారికి. తేనె అయితే కంపల్సరీగా పెట్టాను అనమాట. తేనె, వడపప్పు, పానకం, చలివిడి. మనం పాలు పొంగించుకొని ఎట్లయినా నైవేద్యం చేసుకుంటాం కదా. ఇదిగోండి, ఇది ఒక వారంది. అన్నీ ఉన్నాయన్నమాట. మామిడి పళ్ళు, అట్లాగే ద్రాక్షాలు, యాపిల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఐటెం దొరికింది. ఆ దొరికిన ఐటెంతో చేసుకున్నాను అనమాట. అయితే నాకు ఒక వారంలో నాకు సంకటహార చతుర్థి పూజ వచ్చింది. ఆ రెండు కలిపి నేను చేసుకున్నాను. అంటే 7 శనివారాలు, 7 శనివారం నాడు ఒక శనివారం నాడు సంకటహార చతుర్థి వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు సంకటహార చతుర్థి అదే రోజు వచ్చింది, 7 శనివారాలు వ్రతం ఆ రోజే వచ్చింది. రెండు కలిపి పూజ చేసుకున్నాను. రెండు ఒకే చోట పెట్టుకొని ఆ స్వామివారి మనం ఎటు తిరిగి విఘ్నేశ్వరుని పూజ చేసుకునే కదా మనం ఏ పనైనా మొదలుపెట్టేది. అలాగే నేను నెల సంకటహార చతుర్థి అయితే చేస్తాను. అలాగే వచ్చిందనమాట. ఆ రెండు కలిపి పూజ చేసుకున్నాను ఒక వారం. అలాగే లాస్ట్ వారాలకు వచ్చేసరికి నాకు వసంత నవరాత్రులు వచ్చినాయి. వసంత నవరాత్రులు వస్తే స్వామివారిని అమ్మవారిని కూడా కలిసి పెట్టి 9 రోజులు పూజ చేసుకున్నాను. 9 రోజులు ఎలా చేశాను ఏంటి, నైవేద్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్. ఏమి మనం నవరాత్రులు అంటే, నవరాత్రుల్లో మనము దుర్గా నవరాత్రులకి ఎలా పెడతాం, మనం అమ్మవారికి ఒకరోజు పాయసాన్నం పెడతాం, ఒకరోజు దద్దోజనం పెడతాం, ఒకరోజు పులిహోర పెడతాం, ఒకరోజు చక్కెర పొంగలు పెడతాం. అట్లా మనం 9 రోజులు ఎలా అయితే చేసుకుంటామో వసంత నవరాత్రుల్లో కూడా అలాగే అన్నమాట. కలిసి పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. మన మనసుతో అమ్మవారిని ఎలా కొలిసినా సరే అమ్మవారు మనకి సమాధానం ఇస్తారనమాట. అది వస్త్రం అయితే ఇగో చూడండి, అవి చూపిస్తున్నాను కదా. దూదె పత్తి, మన పౌడి పత్తి అంటారు కదా, ఆ పౌడి పత్తిని చక్కగా తీసుకొచ్చుకుని అంతా శుభ్రం చేసుకొని దాన్ని కొంచెం తీసుకొని మన రూపాయి బిళ్ళ ఉంటుంది కదా, ఆ రూపాయి బిళ్ళంతా తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని దానికి గంధము లేదా పసుపు మధ్యలో కొంచెం మనం బొట్టు పెడతాం కదా అమ్మవారికి, అట్లాగే కొంచెం పెట్టి దాని మీద కుంకుమ పెట్టాలి. అది వస్త్రం కింద మనం సమర్పించవచ్చు. అంటే రోజు మనము స్వామివారికి వస్త్రాలు తీసుకొచ్చే ఇది లేకపోవచ్చు, అంటే పెట్టుకునే స్తోమత ఉండొచ్చు, స్తోమత ఉన్నా కూడా తీసుకొచ్చే టైం ఉండకపోవచ్చు, అలా అన్నమాట. అందుకని ఏం చేస్తామంటే ఆ దూది తీసుకొని కాస్తంత పత్తి అలా కొంచెం రౌండ్గా చేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి వస్త్రం కింద మనం సమర్పిస్తాం అన్నమాట. యజ్ఞోపేతం ఇలా చేసుకుని నేను ఒకసారి చేసుకొని పెట్టుకుంటాను అండి. పత్తి తీసుకొచ్చుకుంటాను, మన మార్కెట్లో ఎక్కువ తీసుకొచ్చుకుంటాను. ఒక 2-3 వారాలు వాటిని ఖాళీ ఉన్నప్పుడల్లా నేను పత్తిని శుభ్రం చేసుకుంటాను అన్నమాట. లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలన్నీ కూడా శుభ్రం చేసుకొని వాటిని పెట్టుకుంటాను అన్నమాట. ఒక డబ్బాలో పెట్టుకుంటే అవే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు
యజ్ఞోపవీతం అయిపోయింది అనుకోండి, చేసింది ఆ చేసింది అయిపోతే మళ్ళీ మనం చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లా మనకి అంతా పత్తిని బాగు చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి చేతి కింద అప్పటికప్పుడు చేసుకోవడానికి పనికి వస్తుందన్నమాట. అందుకని నేను అలా చేసుకుంటాను. అమ్మవార్లకి గాజులు కూడానండి, మార్కెట్లో ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది. నేను ఇట్లా నవరాత్రులు పెట్టుకున్నాను అనుకోండి, గాజులు కూడా ఒక్కసారే తెచ్చుకుంటాను అన్నమాట. ఒక 10 డజన్లు 15 డజన్లు అట్లా ఒక్కటే ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ అట్లా తెచ్చుకుంటాం. మామూలుగా సాదా గాజులు ఉంటాయి, పువ్వుల గాజులు ఉంటాయి, మోడల్ గాజులు ఉంటాయి. నేనైతే సాదా గాజులే తీసుకొచ్చాను. ఎరుపు పచ్చ రెండు కలిపి ఉన్నాయి. చాలా బాగుంటాయండి, రీజనబుల్గానే ఉంటాయి. ఒక్కో చోట అయితే 12 రూపాయలు పడుతుంది, ఒక్కో చోట 10 రూపాయలు పడుతుంది మార్కెట్లో హోల్సేల్ షాపు. అది కూడా వీడియో పెడతాను తీసి, ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది కూడాను. చూస్తున్నారు కదా పూజ. వసంత నవరాత్రిలోనే మనకి శ్రీరామనవమి కూడా వస్తుంది కదండి. 9 రోజులు అయిపోయిన తర్వాత 9వ రోజు శ్రీరామనవమి కదా. శ్రీరామనవమి కూడా చేసుకొని అప్పుడు ఆ తెల్లారి కలశం అయితే కదిపాను అనమాట. ఆ 2 రోజులు శ్రీరామనవమి వెళ్ళిన తెల్లారే నేను తిరుపతి కూడా వెళ్ళానండి. 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను కదా. 7 శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే తిరుపతి వెళ్ళాను అనమాట. చూడండి, కమలాకాయలు ఉన్నాయి. కమలాకాయలు ఆ రోజు కమలాకాయలు దొరికినాయి, కమలాకాయలు పెట్టాను. ఏది దొరికితే అది పెట్టుకోవచ్చండి మనము నైవేద్యం కింద. అలంకార ప్రియుడు కదండి. అలంకారం మనం ఎంత బాగా చేస్తే స్వామివారికి అంత మన మనసుకి సంతృప్తిగా ఉంటుంది. స్వామివారికి కూడా మనం చూసుకుంటే ఎంత బాగుంటుందో, ఎంత అలంకారం చేయగలిగితే అంత మంచిదన్నమాట. అట్లా నేను ఒక్కసారే మార్కెట్లో పువ్వులు అవి కూడా ఒక్కసారే తీసుకొచ్చుకునేదాన్ని. అంటే రోజు వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాలంటే కష్టం కదా. అందుకని ఒక్కసారి తీసుకొచ్చేదన్నమాట. 7 శనివారాలు 7 ఒక్కొక్క వారం ఒక్కొక్కటిగా వీడియో పెట్టాను. అలా కాకుండా 7 వారాలు చేసుకున్నది ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా నా ఉద్దేశంతో ఇప్పుడైతే మళ్ళీ చేయడం జరుగుతుంది. నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నందుకు చాలా మనసు సంతోషంగా ఉందండి. ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకే మీకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవండి మన మామిడాకులు తీసుకొచ్చుకొని ఇవన్నీ శుభ్రం చేసుకొని చాలా పని ఉంటుందండి. 7 శనివారాలు కూడా రోజు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ మొదలు పెట్టుకునేసరికి ఉదయం తెల్లవారుజామున 4ంటికి లెగిస్తే అదంతా అలంకారం అదంతా అయ్యి పూజ అంతా అయ్యేసరికి 8:30 9 అయిపోయేదండి అసలు. కానీ అది చేస్తూ ఉంటే మనసు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉండేదో. ఆ ఉదయాన్నే లెగడం ఒకటి మనకి ఎనర్జీ కూడానండి. అందుకనే అంటారేమో బ్రహ్మముహూర్తాన స్వామివారిని కొలిస్తే మంచిది అనేసి. ఆ టైంలో లెగిస్తే పూజ చేసుకోవడానికి మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఎనర్జీగా ఉంటుంది అనమాట. మన బాడీ, మనం మాట్లాడేది, మన మనసు, మన మైండ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అదే కనుక బాగోలేదు బద్దకిచ్చేసి అబ్బా పూజ ఈరోజు చేయలేములే అని పడుకున్న రోజునండి, చూడండి అసలు మీరే గమనించవచ్చు ఎలా ఉంటుందో. మనం బాడీ నీరసంగా అదొక రకంగా ఉండటం, మనసు కూడా చికాకుగా ఉంటుంది అనమాట. నేనైతే గమనించాను. ఈ 7 శనివారాలు చేసుకునేటప్పుడే కానీ లేకపోతే నవరాత్రులు చేసుకునేటప్పుడే కానీ ఉదయాన్నే లేవడము, ఆ పనులు కూడా చకచక ఇంట్లో పనులు కూడా తొందరగా అవుతాయి. అట్లాగే చూడప్రసారాలు చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, విఘ్నేశ్వర స్తోత్రాలు ఇవన్నీ అయ్యేసరికి చాలా అంటే లేటే అవుతుందండి. ఇవన్నీ చేసుకొని నైవేద్యాలు మనం రెడీ చేసుకొని
మీరు కూడా చేసుకోగలిగి ఓర్పు సహనంతో మీరందరూ కూడా చేసుకోవాలని, మీరు కూడా మంచిగా మేలు పొందాలని, ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న దీంతో అందరూ బాగుండాలండి. దాంట్లో మనం కూడా బాగుండాలని అని మనం దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. అలాగే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడ కొండ మీద కూడా మేము చూడలేదండి, చాలా ఉన్నాయి, పాపనాశనం అవన్నీ కాదే చాలా ఉన్నాయి అనేసి చెప్పారు, కానీ మేము ఇంకా అక్కడేమి వెళ్ళలేదు. అంటే టైము మాకు సరిపోలేదన్నమాట, వచ్చేసాము. నెక్స్ట్ జూన్ 7వ తారీఖున నాకైతే అంగప్రదక్షిణకి టికెట్ బుక్ చేసుకున్నాం అండి. జూన్, జూలై, ఆగస్టు కూడా 3 నెలలు బుక్ చేసుకున్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు కొండ మీద ఇంకా ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటో కూడా అవి కూడా నేను వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి తప్పనిసరిగా. మీకు అంగప్రదక్షిణకి అవి సేవకి అవన్నీ టికెట్స్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు తెలియకపోతే మీ సేవలో చేసుకోవచ్చు, లేదా మన ఫోన్లోనే చేసుకోవచ్చు. తెలుసుకుంటేనండి మనకు ఈజీగానే ఉంటుంది. ఫోన్లో కూడా మనం చేసుకుంటారు కదా, ఇంటర్నెట్కి వెళ్ళని అవసరం లేదు. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అందరూ చూడండి, చక్కగా మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. 7 శనివారాలు వ్రతం మీరు కూడా చేసుకోండి. నాకైతే చాలా 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 మంచి జరిగింది, చాలా బాగున్నాను. ఆ 7 శనివారాలు వ్రతం చేసుకున్నాక నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో పరిస్థితులు కూడా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, నా పరిస్థితులు కూడా. అలాగే మీరు కూడా, మీ అందరూ కూడా బాగుండాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అట్లాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలంలోది 1 గ్రామ్ గోల్డ్ది పెట్టాను. అది కూడా చాలామంది చూశారు. ఇంకా చూడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోస్ అలాంటివి అయితే 1 గ్రామ్ గోల్డే కానీ, కాశీలో అయితే శారీస్ షాపు ఒకటి తీసానండి, అది కూడా పెడతాను, చూద్దరు కానీ. చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకై మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.